లావణ్య. So first, Rakshita. Please give a claps. Claps కొట్టండి, ఎంకరేజ్ చేస్తూ పిల్లలు వాళ్ళ టాలెంట్ ని గుర్తించి వారు మెడల్స్ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఎన్జీసీ వాళ్ళు కూడా స్టేజ్ పైన కావాల్సిందిగా కూర్చున్నాము. ఎన్జీసీ వాళ్ళు కూడా బయటకు స్టేజ్ పైన రావాలి. నెక్స్ట్ హరిణి. హరిణి నెక్స్ట్ కమలిక. ప్లీజ్ క్లాస్ గట్టిగా పట్టండి. లంచ్ టైం అయింది, ఆకలి వేస్తుందేమో అందరికి. పాపం పిల్లలు మార్నింగ్ ఉంటున్నారు.
నవ్య, స్నేహ నెక్స్ట్ రెడీగా ఉన్నది. దాక్షాయణి నెక్స్ట్. ప్లీజ్ గట్టిగా క్లాస్ కొట్టండి పిల్లలకి, ప్లీజ్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దాక్షాయణి నెక్స్ట్. చిన్మయశ్రీ నెక్స్ట్. సో వీరందరినీ తీర్చిదిద్దిన గురువు గారు ఎస్ యశ్వంత్ దీక్షిత్ గారు. శ్రీమోక్ష కదా, శ్రీమోక్ష అయిన పేరు. సో ఇప్పుడు మనందరినీ కొంచెం బాగా ఎంటర్టైన్ చేయడానికి తన గుడ్డి గుడ్డి అడుగులు ఎంత బాగున్నాయి, అంటే చాలా క్యూట్ ఉంది కదా. క్యూట్ ఉందా లేదా కదా? సో దాన్ని ఎలా పెర్ఫామ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. శ్రీమోక్ష రెడీనా? ఎస్ డన్.
మిసెస్ ఇండియా తెలంగాణ రీజనల్ డైరెక్టర్ మమతా త్రివేది గారు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మ్యామ్. ఇంకొంచెం గట్టిగా కొడతారా? థ్యాంక్ యూ గర్ల్స్. सभाकल्पतरुर्भाति वेद शाखोपशोभितः शास्त्रपुष्प समाकीर्णः दिव्यभ्रमर संयुतः सभाकल्पतरुर्भाति తత్ర రమంత్రి దేవతః. ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తామో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనకందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మన తెలంగాణ ప్రాంతపు శాస్త్రీయ నృత్యమైనటువంటి పేరిణి నృత్యము ఇప్పుడు మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది. పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు కల్పన చేసినటువంటి పేరిణి నృత్యం అప్పుడు వారు కేవలం పురుషులు ప్రదర్శించే పద్ధతిలో రూపకల్పన చేయగా, గురు ఆచార్య కళాకృష్ణ గారు స్త్రీలు ప్రదర్శించుటకు వీలుగా అందులో లాస్యాన్ని కూడా ఆయన రూపకల్పన చేస్తూ పూర్తి స్థాయి నృత్య సాంప్రదాయంగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు మీ ముందు వినాయక కౌత్వం మరియు దేవి కైవారంతో వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ శ్రీమతి అండ్ శ్రీ సంధ్య పవన్ శిష్యురాలు శ్రేయ మీ ముందుకు రాబోతుంది. గెస్ట్ ఆఫ్ ఆనర్ మిసెస్ మమతా త్రివేది గారు ఉన్నారు, రీజనల్ డైరెక్టర్ మిసెస్ ఇండియా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఫౌండర్ ప్రెసిడెంట్ సేవా. అండ్ అవర్ అనదర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ నీలిమ ఆర్య గారు, డాక్టర్ నీలిమ ఆర్య ఫౌండర్ ప్రెసిడెంట్ యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మ్యామ్. మీ ఇద్దరికి కూడా సో మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ నెక్స్ట్ మనం అసలు ఈ ఈవెంట్ ఎందుకు చేసుకుంటున్నాము అని అంటే మీరు అందరికీ తెలుసు. సో మరొకసారి నేను చెప్తున్నానండి. సో వై వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఈవెంట్ టుడే అనేది. So actually the main aim of presenting these awards is to empower women. So respecting yourself and knowing your worth inherently shows through in any situation. Everyone have a unique talent in them.
Likewise, every woman has a unique talent and showing up their talent and standing in this society. This is a platform where every woman talent is given a appreciation and encouragement. Yes or no? Encouragement ఇవ్వాలా వద్దా women కి? Yeah. Giving an appreciation to anyone's talent makes them work with more enthusiasm. Here on this platform, our main motto is the inspiration from each other, helping each other, sharing knowledge and the moral support which help us grow better. It's a proud moment for us to organize this event on the day of 100 years flag festival. I am very thankful to those who supported and coordinated this with us throughout this journey. So thank you all. Guests ఎవరైతే ఉన్నారో వచ్చినందుకు thank you so much. సో అసలు మనం 100 years of flag festival ఎందుకు చేసుకున్నాం ఏంటి అనేది మనకి చెప్పబోతున్నారు. సో ఐ వాంట్ టు వెల్కమ్ ప్రియా కస్బా. సో ఇప్పుడు తిను ప్రియా కస్బా మనకి అసలు ఏంటి ఎందుకు చేసుకుంటున్నాము, సో బ్యాక్ స్టోరీ ఎంత ఉంది ఏంటి అనేది చెప్పబోతున్నారు. సో అండ్ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఫర్ గెస్ట్ అండి. సో ఎవరైతే ఫస్ట్ సీట్లోకి వచ్చినారో సో వాళ్ళు బ్యాక్ వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. సో అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళ మాస్క్ వేర్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం సీట్ ఒక సీట్లో కూర్చుంటే పక్క సీట్ని. Very good evening all. I'm Priya Kasba, Mrs. India Telangana 2019, Mrs. Motivating 2019. I feel proud to say this title which I got from Mrs. Mamta ma'am. Ma'am, I welcome you and my buddy Neelima Arya. You are all been inspiring to us. And today I have to first congratulate every individual Indians today for celebrating 100-year national flag. And on this occasion, we are celebrating International Women's Day. How proud should we feel? If we miss this day, we miss rest of our days. Because 100 years only comes once, right? So on March 8th was supposed to be celebrated International Women's Day, which we are doing it today. Yesterday, that is 31st March, was our flag invented. So I'll brief you little about our flag so that you can follow with the cultural programs, deeply understand how important is our flag. Because our festival today, what we are doing is on the flag. Dear, today we are celebrating 100 years of national flag. Henceforth, we need to know about its history and importance. Firstly, August 7th, 1906 was the first time with the three colors like green, yellow in the center and red was the symbol, where on the top lotus, sun and chand within the center written with Vande Mataram slogan was used. Secondly, in 1907 was Madam Kama with little similarity in the flag was used in the process. We found later stripes and stars were used for some period of time. Later, in 1921, with two colors respectively, red and green was used, symbolizing the unity of Hindus and Muslims. Then, our leader Mahatma Gandhi ji felt white was the color supposed to be used for the peace in the flag. Then he assigned the work to our great personality, Pingala Venkaya Garu. So Pingala Venkaya Garu was officially inventor of our flag today. Under his leadership, many administration officers brought more changes on this. In the flag, they used hand for some times and that symbolically became the Congress party's agenda. And later on, we had a spinning wheel in between which was used, and mostly at that time the Congress party was in the motion, they used it. So Mahatma Gandhi felt there should be separately a flag for the Indian nation. Then ICS, Timaji's wife, was the idea behind using a chakra. So behind every powerful man there is a woman, and today on an Indian flag behind the Ashok chakra the idea is again a woman. So are you not feeling proud? That idea of a woman is very important today. Never neglect your housewives
advice. So officially it is Pingalaya Venkaya Garu who's invented. So today we are not only going to speak about it but show you in performance the importance of the flag. So now may I call upon the stage Madhvi to give a few details about the event. ఈ చాలా ఇంపార్టెంట్ ఏంటి లైఫ్లో అనేది అందరికీ తెలుసు, యోగా. సో యోగా చేస్తే మనం ఎంత హెల్తీగా ఉంటామో, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, చాలా స్ట్రాంగ్ ఉంటాము. దట్ వీ ఆల్ నో, రైట్? సో మంచి పెర్ఫార్మెన్స్ అందుకో జస్ట్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గైస్ ప్లీజ్. సో మరి రైట్ టైం ఇస్ కేమ్. సో అసలు మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాం ఏంటి అనేది అందరికీ తెలుసు. సో మన అసలు కార్యక్రమాన్ని మనం ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం కదా. కాబట్టి మన అసలు ప్రోగ్రామ్ని, మన మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం విత్ లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ లయన్ మిరియం బాబు గారు, నేషనల్ చైర్మన్ అండ్ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్. సో ప్లీజ్ కమ్ టు ద డయాస్ సార్. అండ్ అవర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ మిసెస్ మమతా త్రివేది గారు. And I would like to invite Dr. Neelima Arya Garu and Lata Chaudhary Garu and Ganguluri Vijay Lakshmi Garu, Telangana State Chairperson. So I would like to all those people so to lighting of the lamp. And Dr. Neeraja Reddy Garu, founder of Superwomen Role Models, principal, interior designer and designs social activist. Yes, and our chief guest, Sri E.T. Rajendra sir, Telangana Health Minister. He is also coming to our event within 5 to 10 minutes.